అభి పల్లవి వచ్చినట్టున్నారు. సరే, నువ్వు మాత్రం పల్లవి పైన కోప్పడొద్దు. ఇప్పుడే అనుకున్నా ఇంకా ఈ మాట చెప్తలేరేంది అని. నీ మేనకోడలు ఎన్ని ఏదో పనులు చేసినా మీరు మాత్రం దానికి సపోర్ట్ చేయడం మానరు. అది శాశ్వతంగా మన కొడుకుని మన నుంచి దూరం చేసినా గాని మీకు మాత్రం ఎలాంటి బాధ ఉండదు. ఎంతైనా మీకు మేనకోడలు కదా. ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇట్లా నోరేసుకొని పడిపోతావు కాబట్టే పల్లవి అమెరికాకు పోయే వరకు ఇడికి రాను అని చెప్పింది. వాళ్ళిద్దరూ పెళ్ళైన సంవత్సరానికి అమెరికా నుంచి మన ఇంటికి వచ్చినారు. ఈడ వారం రోజులున్నారు. నువ్వు ఒక్కరోజైనా పల్లవితో గొడవ పడకుండా ఉన్నావా? పాపం పల్లవిని చీటికి మాటికి తిట్టేదానివి. నీ నోరికి అంతగా భయపడింది కాబట్టే ఈడికి రాను అని చెప్పింది. నువ్వే కనుక కరెక్ట్ ఉండింటే నాకిప్పుడు ఈ డ్రామా ఆడే పరిస్థితి ఉండేది కాదు. అంటే ఇప్పుడు దీనికి అంతటికి కారణం నేనే అంటున్నారా? అవును, నువ్వే. ఇందుకే సొంత మొల్లని ఇంటికి కోడలుగా తెచ్చుకోకూడదు అంటారు. నాకి బుద్ధి లేక పోయి మీ మాట విన్నాను. నా చెల్లెలి కూతురు పల్లవి అభిని బాగా చూసుకుంటది అంటే గుడ్డిగా నమ్మి మీ మాట కొప్పుకున్నాను. ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. మీ కళ్ళకి నేను పల్లవిని తిట్టేది మాత్రమే కనబడుతుంది. కానీ ఆ పల్లవి ఇంటి కోడలయ్యింది. ఇట్లా ఉన్న పుల్ల ఇట్లా వేసలేదు. ఇంటి పని వంట పని చేయడానికి ప్రత్యేకంగా ఒక పని మనిషిని కూడా పెట్టినారు. పోనీ ఇంటి పని ఎలాగో చేత కాదు, కనీసం నా మాటనే వింటదా అంటే అది లేదు. ఏమన్నా చెప్తే నాకెదురు మాట్లాడుతుంది. మీ కళ్ళకి ఆ పల్లవి చేసేటివేం కనబడవు. మీకొక్కదానికే నేను గయ్యాలు గంపలాగా కనబడుతున్నా. కొంచెం చిన్నగా మాట్లాడే, నీకు దండం పెడతా. ఏదో నాకి నోటు దూలు ఎక్కువయ్యి ఆ పల్లవికి సపోర్ట్ చేసి మాట్లాడినా. నీ నోట్ల నోరు పెట్టడం నాదే తప్పు. మీ పని తర్వాత చెప్తా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. మీకే నిజంగా ఆరోగ్యం బాలేనట్టు నటించండి. అభి మరీ చెప్పినాడు. పల్లవికి కొంచెం కూడా డౌట్ రాకూడదు. ఇంకా స్టార్ట్ చేయండి. ఏం కర్మరా బాబు. ఛా! మావయ్య, నానా, అన్నయ్య, అందరు వచ్చినారా? మిమ్మల్ని బాగా చూడాలనిపించింది. అందుకే ఉన్న పలంగా మీ అందరినీ రమ్మని చెప్పిన. మావయ్య, మీకే ఉన్నట్టుండి ఏమైంది? మొన్నటి వరకు బానే ఉన్నారు కదా. అనారోగ్యం ఏమైనా చెప్పి వస్తుందా? ఇంతకీ ప్రాబ్లం ఏంది? ఉన్నట్టుండి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినా. మీ అత్తయ్య హాస్పిటల్కి తొలుకొని పోయింది. డాక్టర్లు మొత్తం పరీక్షలు చేసిన తర్వాత నాకి షుగర్ కంట్రోల్లో లేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినా అని చెప్పినారు. అయ్యో, అదేంది నానా, టాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకుంటారు కదా, ఆయన కూడా షుగర్ కంట్రోల్లో లేకపోవడం ఏంది? మీ నాన్న చెప్తే వినడు కదా. రోజు డబ్బాలు స్వీట్లు తింటే షుగర్ ఇంగేడ కంట్రోల్ ఉంటది. ఏమన్నంటే మళ్ళీ కోపాలు. అన్నయ్య, మరిప్పుడు నీ ఆరోగ్యం ఎట్లుంది? ఇప్పుడు పర్లేదమ్మా, బానే ఉంది. నువ్వు కూడా ఏంది నానా చిన్నపిల్లోల్లాగా? అమ్మ స్వీట్లు తినొద్దు అని చెప్తే వినాలి కదా. ఇప్పుడు చూడు ఏమైందో. అవును మావయ్య, షుగర్ ఉన్న వాళ్ళు అసలు స్వీట్స్ తినకూడదు. రోజు హెల్తీ ఫుడ్ తింటూ టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏందన్నయ్య ఇదంతా? నువ్వు నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? నీకేమన్నా అయితే మేమందరం తట్టుకోగలమా? మీ అన్నయ్యకి ఎంత చెప్పినా సిగ్గురాదు. నా పానానికి అందరూ బాధ్యత అయినారు. ఇప్పుడు నాకు ఏం అయ్యలేదు కదా, నేను బానే ఉన్నా. మీరెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకు కోడలు కూడా వచ్చినారు కదా, ఇంకా నాకి భయమేం లేదు. తొందరగానే కోలుకుంటా. పల్లవి, బాగా జర్నీ చేసి అలసిపోయి ఉంటారు. రూమ్ లేకపోయి ఫ్రెష్ అయ్యి రండి. సరే మావయ్య, పదమ్మా. వాళ్ళు రూమ్లోకి పోయినారా? పోయినారు నానా. హమ్మయ్యా. నానా, ఏమో అనుకున్నా గాని యాక్టింగ్ మాత్రం ఇరగదీసినావు. ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్. నువ్వు తలుచుకేంటే మంచి యాక్టర్ అయ్యేవాడివి. నువ్వు కూడా తలుచుకేంటే మంచి స్క్రిప్ట్ రైటర్ అయ్యేవాడివి. లేకపోతే ఏందిరా ఇదంతా? పల్లవితో ప్రేమగా మాట్లాడి ఒప్పించి తొలుకొని రావాలే గాని మధ్యలో ఈ నాటకాలు డ్రామాలన్నీ అవసరమా? ఇదంతా నటన అని పల్లవికి తెలిస్తే నన్ను ఏమనుకుంటది పల్లవి? కనీసం నేను నా వయసుకు తగ్గ పనులు చేయాలి కదా. సారీ నానా, నాకింకా వేరే దారి కనిపించలేదు. అనవసరంగా మిమ్మల్ని బాధ పెడుతున్నా. సారీ. ఇంతకు మీరు ఇంకో 2 రోజుల్లో అమెరికాకు పోతున్నారని పల్లవికి తెలుసా లేదా? తెలుసు, కాని పల్లవి రాను అంటుంది. ఏ, ఎందుకు? పల్లవికి ఇంకా కొన్ని రోజులు ఈయనే ఉండాలని ఉందంట. అందుకే రాను అంటుంది.
మరి అమెరికాకి పోవడానికి టికెట్లు బుక్ చేసినా అని చెప్పినావు కదా, టికెట్లు క్యాన్సిల్ చేస్తావా? లేదు నానా, టికెట్లేమీ క్యాన్సిల్ చేయను. నేను పల్లవి ఇంకో 2 రోజుల్లో అమెరికాకి బయలుదేరుతున్నాం. అసలేంద్ర నువ్వు మాట్లాడేది? ఒకవైపు నువ్వు టికెట్లు బుక్ చేసినావు, మరోవైపు పల్లవి అమెరికాకి రాను అంటుంది. అది పెద్ద మొండిఘటం, నువ్వు చెప్తే వింటదా? అందుకే నేను అత్తయ్య ఈ ప్లాన్ వేసినాము. టికెట్లు క్యాన్సిల్ చేసినామని పల్లవికి అబద్ధం చెప్పి పల్లవికి తెలియకుండా అత్తయ్య ఎట్లొకట్లా మేనేజ్ చేసి ఉన్న పళంగా ఎయిర్పోర్ట్కి తొలుకొని పోయి అటునుంచి అటే అమెరికాకు పోవాలని ప్లాను. ఒకవేళ పల్లవికి నిజం తెలిస్తే ఎయిర్పోర్ట్కి రాకపోతే? ఇంకా పల్లవికి నిజం తెలియకుండా మనమే ఎట్లొకట్లా మేనేజ్ చేయాలి. ఇదంతా మనకు అవసరమారా? పల్లవితో మంచిగా మాట్లాడి ఒప్పియడానికి ట్రై చేయొచ్చు కదా. అంతగా ఒప్పుకోకపోతే 4 పీకినా తప్పులేదు. 4 కాదు 40 పీకినా సరే, పల్లవి పట్టిన పట్టిడ్సదు. దీనికి అంతటికి కారణం మీ నాన్ననే. అనవసరంగా పల్లవిని నీకంటగట్టినాడు. ఇప్పుడు చూడండి, మన కొడుకుకి రోజుకో సినిమా చూపిస్తుంది. దాన్ని భరించలేక మన కొడుకుకి చుక్కలు కనబడుతున్నాయి. వసై మా చెల్లెలు ఇంట్లోనే ఉంది, మర్చిపోయినావా? ఉంటే ఉండని, నాకేమన్నా భయమా? నేనేమన్నా లేని మాట అన్నానా? ఉన్న మాటనే కదా అనింది. రేయ్, మీ అమ్మ ఇట్లే మాట్లాడుతుంది గాని నువ్వు రూమ్లోకి పోయింగా. సరే నానా, నీకే ముందరనే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. నా చెల్లెలు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది. నీ ఎత్తి పొడుపు మాటలతో నా చెల్లెల్ని బాధ పెట్టినావనుకో, నేను ఏం చేస్తున్నో నాకే తెలియదు. ఈయన బెదిరింపులకి నేనేమన్నా భయపడతా అనుకుంటున్నాడేమో. అంత సీన్ లేదు. ఆ తల్లి కూతుర్లు ఇద్దరొకటే. వాళ్ళకి ఎట్టెట్ల బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేయ్ రాకేష్, రారా బయటికి. రేయ్ రాకేష్. రేయ్ నువ్వా? ఏమైందిరా? ఎందుకు అట్లా అడుస్తున్నావు? నాతో ఏమన్నా పనుందా? ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. అబచా, నీకి పొద్దునుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినాను? ఏంది, నువ్వు నాకు ఫోన్ చేసినావా? సారీరా మామా, ఫోను సైలెంట్లో ఉంది, చూసుకునిలేను. ఫోను నిజంగంటే సైలెంట్లో ఉందా, లేదా కావాలని లిఫ్ట్ చేసలేవా? ఏంద్ర నువ్వు మాట్లాడేది? నీ ఫోను నేనెందుకు లిఫ్ట్ చేయను? నేనేమన్నా నీ దగ్గర అప్పు తీసుకున్నానా ఏంది? ఇంకా నువ్వు వాడిన డ్రామాలు సాల్లే. నీ గురించి నాకు నిజం మొత్తం తెలిసిపోయింది. అంటే మేము షాపింగ్ మాల్లో అభిని కలిసి మాట్లాడిన విషయం పల్లవి చెప్పినట్టుంది. అందుకే ఇంత కోపంగా ఉన్నట్టున్నాడు. నిన్ని ఎంతగా నమ్మినా నాకే నమ్మక ద్రోహం చేస్తావా? అసలు నువ్వు నా ఫ్రెండువేనా? సారీరా మామా, మేమేమి కావాలని చెప్పలేము. మమ్మల్ని బెదిరించి నిజం చెప్తావా చెప్పవా అంటే అసలు ఏం చేయాలో అర్థమయ్యలేదు. ఇంకా నిజం మొత్తం చెప్పాల్సి వచ్చింది. బెదిరిస్తే మాత్రం మీరు బెదిరిపోతారా? ముందు వెనక చూసుకునే పని లేదా? నువ్వు నిజం చెప్పేటప్పుడు నీకు నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేనా? నాకు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు తెలదా? తెలుసురా, కానీ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. నిజం చెప్పక తప్పలేదు. సరేరా, నీ మాట ప్రకారమే పోదాం. కానీ నువ్వు నిజం చెప్పినట్టు కనీసం నాకన్నా చెప్పాలి కదా. నేను కొంచెమన్నా జాగ్రత్త పడేవాణ్ణి. అసలు నాకు చెప్పేంత టైం ఏడుంది? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఏందిరా, నీకు చెప్పేంత టైం లేదా? మనం ఈ 2 నెలల్లో ఎన్నిసార్లు మీట్ అయినాము? మళ్ళీ కొంచెం కూడా సిగ్గు లేకుండా నాకు చెప్పేంత టైం లేదు అంటున్నావు. నేను రఘు పల్లవి వాళ్ళ బావకి నిజం చెప్పింది నిన్ననే కదా. మరి నాకు చెప్పేంత టైం ఏడుంది? వీడు చూస్తే 2 నెలల టైం అంటున్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టినావు. రేయ్, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థమైతలేదు. అరే, నీ గురించి మొత్తం నిజాలు బయట పన్నాక కూడా మళ్ళీ నాటకాలెందుకు? నువ్వు మా నాన్నకి నా గురించి పల్లవి గురించి మొత్తం నిజాలు చెప్పినావు కదా. హో, అయితే వీడు మాట్లాడేది నేను అంకుల్కి నిజం చెప్పినందుకా? ఇంకా నయం, నిన్న నేను రఘు అభికి నిజం చెప్పినందుకేమో అనుకున్నా. కొంచెం ఉంటే నేనే దొరికిపోయేవాడినేమో. అరే, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కానీ నువ్వు ఇంత పెద్ద యాక్టర్ అని నాకు అస్సలు తెలియదు. నువ్వు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఈ డ్రామాలన్నీ ఎందుకు? రేయ్, నేను ఇంకేదో విషయం అనుకున్నాలేరా. అంటే
నువ్వు నిజం చెప్పింది మా నాన్న కుక్కనికే కాదా, ఇంకా ఎవరికైనా చెప్పినావా? దీన్ని బట్టి చూస్తే మేము నిజం చెప్పినట్టు అభి పల్లవికి చెప్పలేడు. ఇప్పుడు మేము అభికి నిజం చెప్పినట్టు ఈ కిరణ్ గానికి చెప్పాలా వద్దా? నేను అంకుల్కి నిజం చెప్పినట్టు తెలిసినందుకే నా మీద ఇంత కోప్పడుతున్నాడు. అదే ఆ పల్లవి బావకు కూడా నిజం చెప్పినామని తెలిస్తే ఇంకేమన్నా ఉందే ఇల్లు పీకి పందిరేస్తాడు. మర్యాదగా చెప్పురా, నువ్వు మా నాన్న కుక్కనికి కాకుండా నిజం ఇంకెవరు చెప్పినావు? లేదురా, నేను ఎవరికి చెప్పలేను. మరి ఇందాకేంది నన్ను బెదిరిస్తే నిజం చెప్పక తప్పలేదు అన్నావు? అంటే అది నువ్వు విడాకుల గురించి నాకు మాత్రమే చెప్పినావు కదా, నేను దాన్ని సీక్రెట్గా ఉంచకుండా రఘు కూడా చెప్పేసిన. వాడు ఇంకెవరికైనా చెప్పినాడేమో, అందుకు నువ్వు కోపంగా ఉన్నవేమో అనుకున్నా. రే, నీకే కొంచెమన్నా బుద్ధి ఉందా? వాడు ఒక్కసారి నిజం చెప్పినందుకే నేను అవని విడాకుల పైన సంతకాలు పెట్టే వరకు వచ్చింది పరిస్థితి. నువ్వు పోయి మళ్ళీ వానికెందుకు చెప్పినావు? సారీరా. అయినా నువ్వు మా నాన్నకే నిజం చెప్పినోనివి, ఇంకా ఈ రఘు ఎంత? అరే, నేను మీ నాన్నకి కావాలని నిజం చెప్పినా, నీ జీవితం బాగుండాలనే చెప్పినా. నేను నీకి మొదటి నుంచి చెప్తానే ఉన్నా కదా, పల్లవి నీకి కరెక్ట్ కాదు, అవనీకి అన్యాయం చేయొద్దు అని. కానీ నువ్వు నా మాట విన్నావా? మీరు తొందరపడి మీ జీవితాలని నాశనం చేసుకుంటారేమో అని భయంతో అంకుల్కి నిజం చెప్పినానే తప్ప నాకింక వేరే ఉద్దేశం ఏం లేదు. కనీసం అంకులైనా మీ జీవితాలని చక్కదిద్దుతాడు అనుకున్నా. అరే, నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా. నువ్వు హ్యాపీగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? నువ్వు మళ్ళీ ఆ పల్లవిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బాధపడతావురా. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా దూరమైన అవని మాత్రం తిరిగి రాదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అవనీకి అన్యాయం చేయొద్దురా. ఇంకొద్దురా, ఇప్పటిదాకా నువ్వు చేసిన మేలు చాలు. నువ్వు నన్ను నీ జీవితంలో అర్థం చేసుకోలేవు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి వేరే అమ్మాయితో కలిసి జీవించడం అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు నా ప్లేస్లో ఉంటే అప్పుడు అర్థమయ్యేది నీకి. నీతులు ఎవరైనా చెప్తారు. ఈ రోజే నేను అవని విడాకుల పైన సంతకాలు పెట్టేది అయిపోయింది. ఇంకో 2 నెలల్లో మాకు విడాకులు వస్తాయి. ఇంకా నన్ని పల్లవిని ఎవ్వరు వేరు చేయలేరు. అది కాదురా మామ, నేను చెప్పేది ఒకసారి. వద్దు, నువ్వు చెప్పేది వద్దు, నేను వినేది వద్దు. ఇంకో విషయం, మా విడాకుల గురించి ఆ రఘు ఎవరికైనా చెప్పినాడనుకో, ఈసారి మాత్రం వాణ్ణి ఊకనిడిచిపెట్టాను. వానికి అర్థమయ్యేలాగా చెప్పు. వస్తా. అప్పుడే వీళ్ళిద్దరు విడాకుల పైన సంతకాలు పెట్టేది కూడా అయిపోయింది. చ, మేము ఎంత ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. కనీసం ఆ అభి అయినా పల్లవిని బలవంతంగా అమెరికాకు తోలుకొని పోతే బాగుంటది. ఇప్పుడు అవని జీవితం కూడా అభి చేతుల్లోనే ఉంది. ఇంతకా దేవుడు వీళ్ళందరూ రాత్రి ఎట రాసినాడో ఏమో, చివరికి ఏమైతుందో. చూసినారా, స్వప్న అల్లుడు పొద్దుననగపోయినారు. ఇంత టైం అవుతున్నా వాళ్ళు ఇంకా ఇంటికొచ్చలేరు. ఇందాక ఫోన్ చేస్తే షాపింగ్కి పోయినామంటున్నారు. నిజంగా మన స్వప్నకి ఎంత తెలివి ఉందో చూడండి. దొరికిందే ఛాన్స్ అని ఈ రోజు అల్లుడు జీతం మొత్తం కన్నె చేస్తట్టుంది. స్వప్నకి మొత్తం వాళ్ళ మేనత్త పోలికలు వచ్చినట్టున్నాయి. సేమ్ టు సేమ్ నా చెల్లెలు కూడా అట్లనే. అవునండి, కానీ పాపం అవనే పొద్దున ఎంతో సంతోషంగా సినిమాకని బయలుదేరినారు. మధ్యలోకి పోయినాక అవనికి బాగా తలనొప్పి అంట. ఇంకా సినిమాకి పోకుండా కొద్దిసేపు పార్కులో ఉండి హోటల్లో తిని వచ్చినారంట. పోయిన 2 గంటల్లోనే తిరిగి వచ్చినారు. ఇదేదో కొంచెం తేడాగుందే. నేను ఈరోజు పొద్దున్నే అనుకున్నా వాడు ఎప్పుడు పల్లవి మైకంలోనే ఉంటాడు, అలాంటిది అవనిని సినిమాలకి షికార్లకి తిప్పుతాడా? అదీగాక వాళ్ళిద్దరూ పొద్దున బయలుదేరేటప్పుడు వాడు చూస్తే ఎందుకో టెన్షన్గా కనబడినాడు. అవని బాగా కనబడింది. ఇంతకు వాళ్ళు 2 గంటల సమయంలో ఏడిపోయినట్టు. ఆ మొగుడు పెళ్ళాలు నాకు తెలియకుండా ఏమో చేస్తున్నారని నాకు బాగా అనుమానంగా ఉంది. తెలుసుకుంటా, నా కళ్ళు గప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం తెలుసుకుంటా. ఎందుకే మరింత లేట్ అయింది? ఈ స్వప్న మామూలుది కాదు. జస్ట్ ఒక సినిమా కోసం తొలుకొని పోయి నన్ని సిటీ మొత్తం తిప్పించింది అత్తయ్యా. సినిమా చూసేది అయిపోయినాక లంచ్కి తొలుకొని పోయింది. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ అనింది. ఆ తర్వాత సిటీలో ఉన్న మ్యూజియానికి తొలుకొని పో అని చెప్పింది. అది అయిపోయినాక మళ్ళీ బ్యూటీ పార్లర్కి తొలుకొని పోయింది.
ఇంకా చివరికి రెస్టారెంట్లో డిన్నర్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది అత్తయ్యా. ఏవండి విన్నారా? నేను ఇందాక చెప్పినా కదా ఈ రోజు అల్లుడు జోబి ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొస్తుంది అని. నేనొక్కదాన్నేం కాదులే, ఈ రోజు అవని కూడా అన్నయ్య జోబి ఖచ్చితంగా ఖాళీ చేసింటది. ఇంతకి వాళ్ళు ఇంటికి వచ్చినారా లేదా? నాకు తెలిసి ఇంకా వచ్చలేకుంటారు. నీ ముఖం, వాళ్ళు కేవలం 2 గంటల్లోనే తిరిగి వచ్చినారు. అదేంది, వాళ్ళు సినిమాకి పోతామని చెప్పినారు కదా. అవనికి కొంచెం ఆరోగ్యం బాలేదంటనే, అందుకు సినిమా చూడకుండా తొందరగా ఇంటికి వచ్చినారు. డౌట్ లేదు, వాళ్ళిద్దరు ఇంట్లో వాళ్ళకి సినిమాకి పోతున్నామని అబద్ధం చెప్పి ఆ 2 గంటల్లో ఏడుకో పోయొచ్చినట్టున్నారు. ఆ అవనికి బాగా అయింది. అమ్మయ్యా, నేనైతే ఫుల్ హ్యాపీ. మీరు రేపు హాస్పిటల్కి పోవాలి కదా, ఇంక పోయి నిద్రపోండి. స్వప్న, నువ్వనుకున్నట్టే ఈరోజు మొత్తం బాగా ఎంజాయ్ చేసినావు కదా. ఇంకా రేపు మాత్రం అల్లుని తలకాయ తినొద్దు. బుద్ధిగా హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకొని రండి. రేపోటి స్వప్న హాస్పిటల్కి రాను అని మొండికేసిందనుకో, నా విశ్వరూపం చూపిస్తా ఏమనికయిందో. అమ్మో, నేనింకా ఈ టార్చర్ని భరించలేను. ప్రతి క్షణం చస్తూ బతకాల్సి వస్తుంది. దీనికి ఎట్లో గట్ల ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఒకసారి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడతా. ఆయన అయితేనే నా సమస్యకి సొల్యూషన్ చూపిస్తాడు. హలో డాక్టర్ గారు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.